నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకార. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అసలు నిజంగానే ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా? ఎందుకని వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే ఇతర నాయకులు కావచ్చు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? కొంతమంది నాకు తెలియని వ్యక్తులు కూడా బయట కనిపిస్తున్నప్పుడు ఏంటండి ఏపీలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయంట, అందరినీ అరెస్టులు చేస్తున్నారు, అందుకు ఇన్వెస్టర్స్ రావట్లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఏదైతే బయట చక్కర్లు కొడుతున్న వార్త ఉందో ఇది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అనే వార్త ఈరోజు అంతా చక్కర్లు కొడుతుంది. నిజంగానే ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయా? ఎందుకని వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే ఇతర పార్టీ నాయకులు కావచ్చు ఈ విధమైన ఆరోపణలు చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి అంటారు? నేను అనేది ఒకటమ్మా, ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రుత్వం ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం రాజకీయాల్లో కుల రాజకీయాలు చూసాం, మత రాజకీయాలు చూస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ కుల రాజకీయాలు చూస్తున్నాం, మళ్ళీ మత రాజకీయాలు చూస్తున్నాం. ఓకే, అంటే ఈ కులము మతము అనే రెండు కూడా రాజకీయాల్లోనే ఒక స్పష్టంగా ఉంటాయి. ఇటు మతరహిత రాజ్యం, కులరహిత రాజ్యం ఏర్పడాలనేది మాలాంటి వాళ్ళ యొక్క ఆకాంక్ష. కానీ మనం ఈ మత రాజకీయం కుల రాజకీయాల్లో బతుకుతూ నాలాంటి వాడు ఎన్ని నీతి పాఠాలు చెప్పినా మొఖాన్ని వస్తారు. కానీ ఆ మోసలోకి పోయి సమాజాన్ని బాగు చేయాలి అంటే పద్మవ్యూహం గురించి తెలియకుండా పద్మవ్యూహంలోకి పోతే ఏమైంది, అభిమన్యుడు చనిపోయాడు. అట్లాగే నీకు వ్యూహం అనేది ఒకటి ఉంటుంది. రాంగోపాలవరం తీసిన సినిమా కాదు, పురాణాల్లో నీకు చేసిన తప్పులకి ఘోర శిక్షలు 28 చెప్పా. కానీ ఇప్పుడు వ్యూహం అనేది ఉంటుంది. యుద్ధం చేసేటప్పుడు ప్రత్యర్థిని జయించాలంటే వ్యూహం బన్నాల. దాన్ని నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా రాజకీయాల్లో వ్యూహం, రాజకీయ వ్యూహంకి వచ్చినప్పుడు వచ్చేసరికి యుద్ధ వ్యూహం. దీన్ని ఏం చేశారంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యూహం ఉంటుంది. దీంట్లో రాజ్యాధికారం కోసం మతాన్ని వాడుతున్నారు, కులాన్ని వాడుతున్నారు. మతాన్ని భారతీయ జనతా పార్టీ నెత్తినెత్తుకుంటే కులాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తినెత్తుకున్నది. సెక్యులర్ పార్టీ ముసుగులో మొన్నటిదాకా సెక్యులరిజం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు కుల రాజకీయాలు చేస్తారు. ఒకవైపు ఏమో మత రాజకీయం, మరోవైపు కుల రాజకీయం. అంటే ఈ భిన్న ధృవాలు రెచ్చగొట్టడం అన్నమాట. ప్రజలను రెచ్చగొట్టడం వల్ల ఏ కులపవాడు ఎవరిని ఉద్ధరించడమ్మా. సమాజం ఉద్ధరించబడాలంటే నీతిజ్ఞుడైనటువంటి రాజు ఉండాలి, నిజాయితీపరుడైనటువంటి రాజు ఉండాలి. రాజనీతిజ్ఞుడై రాజశాస్త్రాన్ని అవపోషణ పెట్టినటువంటి వాడు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉంటే, నీతిమంతుడు ముఖ్యమంత్రిగా ఉంటే, నిజాయితీపరుడు రాజ్య పాలకుడుగా ఉంటే ఆ రాజ్యం సుభిక్షణంగా ఉంటుంది. ఇది ధర్మశాస్త్రాలు చెబుతున్నటువంటిది. ఇప్పుడు మీకు గరుడ వ్యూహం అనండి, చక్రవ్యూహం అనండి, త్రిశూలం అనండి, నాగాస్త్రం అనండి, బ్రహ్మాస్త్రం అనండి, అప్పట్లో అస్త్రాలు అనేవాళ్ళు. అర్థమైందా? రాముడి చేతిలో ఉండేటటువంటి ఇల్లంబ పేరేంది? కోదండం. ఇంద్రుడి చేతిలో ఉండే ఆయుధం వజ్రాయుధం. అట్లా దేవుళ్ళ చేతిలో రకరకాల ఆయుధాలు ఉంటాయి యుద్ధం చేయటంటే. తర్వాత మన కిరీటి అంటారు ఎవరిని? అర్జున్ని. అర్జున్ చేతిలో ఉండేటటువంటి బాణం పేరేంటి? కృష్ణుడి చేతిలో ఉండే చక్రం పేరేంది? సుదర్శన చక్రం. అట్లా మన పురాణ ఇతిహాసాల్లో ఇదంతా నిక్షిప్తమై ఉందమ్మా. యుద్ధ నీతుల గురించి తెలిస్తే రాజతంత్రం తెలుసుద్ది, రాజతంత్రం తెలిసిందంటే ప్రజాపాలన గురించి తెలుసుద్ది. ఇదంతా రాజ్యాధికారం ఆడుతున్నటువంటి నాటకాలే తప్ప ఒకడు కులవాదం ఎత్తతుడు, ఒకడు మతవాదం ఎత్తతుడు. ఇప్పుడు దైవ గ్రంథమైనటువంటి బైబిల్ విజయమ్మ చేతిలో పట్టుకొని ఎందుకు తిరిగింది? ఆమెం చెప్పద్ది? కట్టు కథలద్ది, కాకమ్మ కబుర్లు చెప్పద్ది. ఎందుకు చెప్పద్ది? బైబిల్ గ్రంథం చేతిలో పెట్టుకుంటే ధైర్యం అని చెప్తుంది. అది అబద్ధం. నేను బైబిల్ వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు నా బిడ్డకి అన్నది భావన.
ఓకే. మేము బైబిల్ మతస్థులము కాబట్టి క్రిస్టియన్లందరూ మాకు ఓట్లేండి అని చెప్పకనే చెప్పేది బైబిల్ చేతిలో విజయం పట్టుకుంటది. ఇది దుర్మార్గం అంట. పెదాలతో చెప్పేది ఏంది? ఏమని చెప్పద్ది? నాకు ధైర్యం అని చెప్పద్ది, కానీ అబద్ధం. అంత దైవ గ్రంథాన్ని ప్రేమించేటటువంటి ఇజియమ్మ ఆ గ్రంథంలో పేరు ఎందుకు పెట్టుకోలేదు? హైందవ మతానికి సంబంధించింది ఇజియమ్మ అనే పేరు. ఆ మతం మారినప్పుడు మతంతో పాటు పేరు కూడా మారాలి కదమ్మా. అంటే ఇది మోసం కదా. రాజ్యాధికారం చేస్తున్నప్పుడు భారతీయదేవి ఉంది సాక్షి పేపర్, ఆమె మతం మారింది, ఆ మతంలో ఉండే పేరు పెట్టుకోవచ్చు కదా హైకోర్టుకు పోయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన క్రిస్టియన్, క్యాథలిక్ క్రిస్టియను, బాప్టిస్ట్ క్రిస్టియను ఎవడికి తెలియదు. నీ బాప్టిస్ట్ క్రిస్టియనో క్యాథలిక్ క్రిస్టియనో తెలియనప్పుడు నీ మత గ్రంథంలో ఉండే పేరు పెట్టుకోవాలి కదా నువ్వు. అంటే మతమేమో ఒకటి ఉంటుంది, పేరు ఇంకొకటి ఉంటుందా? ఇది ఎక్కడ రాజనీతి? అంటే ఎవరిని అవేకులు చేయాలని? అట్లాగే కక్షపూరిత రాజకీయాలని నువ్వు అడిగావు. అవును సార్. ఈ కక్షపూరిత రాజకీయాలు ఏముండవమ్మా. ప్రజాపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరి సంఘటిత నిధి ఏదైతే ఉంటుందో దాంట్లో నువ్వు దోపిడీ చేసినవా లేదా? తర్వాత ప్రజల భూములు కంపెనీల పేరు చెప్పి నువ్వు కొట్టేసినవా లేదా? గనులు అనేవి జాతి సంపదమ్మా. గనులు ఉంటాయి. మెయిన్గా లిక్కర్ వ్యాపారం ఉంటుంది. ఈ లిక్కర్ వ్యాపారం ప్రభుత్వానికి కంపెనీలు లేకుండా ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం ఎట్లా చేస్తుంది నాకు చెప్పండి? సింగిల్ పాయింట్ ఎజెండా కదా. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉందమ్మా. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వాళ్ళ కార్పొరేషను, వాళ్ళ డ్రైవర్లు ఉంటారు, నడిపిస్తారు కార్పొరేషను. బేవరేజ్ కార్పొరేషన్కి ఒక్క డిస్టిలరీ లేదమ్మా. ఎలా నడిపిస్తావు నువ్వు? మద్య వ్యాపారం ఎలా చేస్తావు నాకు చెప్పండి ప్రభుత్వం? ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా కొన్ని అద్దె బస్సులు తీసుకుంటుంది, ఓకే ఒప్పుకుంటా. నాకు తెలిసి 80% ఆర్టీసీ బస్సులు సొంత బస్సులు, డ్రైవర్లు కండక్టర్లు ఆ కార్పొరేషన్. అలాగే బేవరేజ్ కార్పొరేషన్కి ఒక్క డిస్టిలరీ లేదు. ఏ రాష్ట్రంలోనైనా కర్ణాటకల, తమిళనాడు, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాలకి డిస్టిలరీస్ లేవు. ముందు వ్యాపారం ఎలా చేస్తారు ఇది చెప్పండి నాకు. ఎవడు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? అంటే ఈరోజు ప్రభుత్వాలు నడవాలంటే మద్యం వ్యాపారం అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. అసేతు హిమాచలం, అసేతు అంటే రామసేతు ఉంది కదమ్మా. శ్రీలంకని మన ఇండియాని కలిపేటటువంటి రామసేతు ఏదుందో, రాముడి చేత నిర్మించబడింది రామసేతువు. అసేతు హిమాచలం అంటే హిమము అంటే మంచు, మంచు కొండలు దాకుండా ఈ మధ్యలో ఉండే భూభాగం భారతదేశం. ఏ ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తుందంటే 2 రాష్ట్రాల్లో పడుతుంది. మొదట గుజరాత్, గాంధీ పుట్టిన రాష్ట్రం అని గుజరాత్లో మద్యం లేకుండా నడుస్తుంది. ఇక్కడ బీహార్లో మద్యపాన నిషేధం ఉంది, కానీ మత్తు పదార్థాలు బీహార్లో ఎక్కువ ఉంటాయి. నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పెట్టుబడులు రావు, కక్షపూరిత రాజకీయాలు అంటే తప్పు చేసిన వదిలేయమనా. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఉండమ్మా, ఆయన సిబిఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాడు. అతన్నే జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసులు పెట్టాడు. 43,500 కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజా సంపదని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దోచేసి ఆయనే ఛార్జ్ షీట్ ఫైల్ చేశాడు. నాంపల్లి కోర్టులో ఉంది. సో నువ్వు ఎలా మాట్లాడతావు కక్ష రాజకీయాలని? ఒక సిబిఐ డైరెక్టర్గా ఉంటూ నువ్వు ఎందుకు రిజైన్ చేసినావు? ఎందుకు రిజైన్ చేసిన సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ? సమాధానం లేదు. ఎవరు బెదిరిస్తే రిజైన్ చేసినవు? జాతి రత్నం లాంటి వాడివి, భారతదేశానికి ఉపయోగపడాల్సిన ఒక ఐపీఎస్ ఆఫీసర్వి, ఎవరు బెదిరిస్తే రిజైన్ చేసినవు నాకు చెప్పండి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టావు. ఆ రాజకీయ పార్టీలో నీ విధానాలు చెప్పి ప్రజల్ని మెప్పించి ఒప్పించి ప్రజాస్వామ్యయుతంగా ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో కావాలా? అంటే బ్యూరోక్రాట్ ప్రాంతం నుంచి రాజకీయ పొలిటికల్ పార్టీలకు వచ్చిందంటే జేడి లక్ష్మీనారాయణ గారికి అన్నీ తెలుసు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు అందరినీ చక్రం తిప్పుతున్నారు. జడ్జీలు, ఐపీఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లని మొత్తం వాళ్ళ చట్టబంధంలో ఇరికిచ్చేస్తున్నారు. కాబట్టి కాకి ఖద్దర్, కాకి ఎప్పుడు కూడా ఖద్దర్కి బానిస. అది పొలిటికల్ పార్టీ ఏదన్నా ఉండనండి, కాకి ఎప్పుడు ఖద్దర్కి బానిస. కాబట్టి కాకి ఖద్దర్ 2 కలిసి దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరా కహై అంటుందన్నమాట. సార్ ఓకే, ఇక్కడ వరకు మీరు చెప్పింది ఓకే. బట్ మనం చూసుకుంటే కేఏ పాల్ గారు, ఆయనకి ఏపీ రాజకీయాలకి సంబంధం లేదు. ఆయన పార్టీ ఒకటి ఉంది, ఆయన పార్టీని ఆయన నడిపించుకోవచ్చు. కానీ తెలంగాణ నుండి వచ్చి ఏపీ రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం, అలానే ఏపీలో ఇలాంటివి జరుగుతున్నాయి, నీచ రాజకీయాలు జరుగుతున్నాయి, కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి, లోకేష్ గారి మీద కామెంట్స్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేస్తూ, ఏంటి ఇదంతా? మరి ఎందుకు పక్క వాళ్ళు? కేఏ పాల్ చరిత్ర ఎప్పుడో ముగిచ్చేవాళ్ళమ్మా రాజకీయ పార్టీలా. కేఏ పాల్ అంతా ఇరుచుకొని మాట్లాడటానికి ప్రధాన కారణం ఏంటంటే సిటిజన్ ఆఫ్ అమెరికా అయినాడు. అతనికి ద్వంద్వ పౌరసత్వం ఉంది. భారతీయుడు, కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాడు తగరపొలస దగ్గర కేఏ పాల్. రెండోది అమెరికా సిటిజన్. ఒకప్పుడు కేఏ పాల్ సదస్సులు పెడుతుంటే తండోపతండాలుగా పోయేవాళ్ళు, లక్షల్లో పోయేవాళ్ళు.
ప్రపంచ శాంతి దూతగా అతను కూడా కన్వర్షన్ అయిపోయాడు. ఒక హిందువుగా పుట్టి కన్వర్షన్ అయిపోయి కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఉండి కేఏ పాల్ వరకు అయితే నాకు ఒక విధంలో నేను అప్రిషియేట్ చేస్తానమ్మా. అతనికి సంగారెడ్డి దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో పేద పిల్లల్ని చదివించాడు. ఇతంతువులకు మొట్టమొదటి పింఛన్లు కూడా ఇచ్చాడు. చాలా మందికి మంచినీళ్ళు ఇచ్చాడు. మంచోడు వ్యక్తి. కాకపోతే కేఏ పాల్ని ముంచినోడు ఎవరంటే రాజశేఖర రెడ్డి. అతనికి ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ని రాజశేఖర రెడ్డి 2004 ఎలక్షన్ ముందు కేఏ పాల్ని కొంత డబ్బులు అడిగాడు. ఆ డబ్బులు ఆయన ఇవ్వలేకపోతే నువ్వు అమెరికా వస్తే నేను ఇప్పిస్తాను ఫండ్ రైజ్ ఎలక్షన్ ఫండ్ అంటే. అప్పుడు కేఏ పాల్ డబ్బులు సర్దుబాటు చేయలేదని చెప్పి వాళ్ళ అల్లుడిని లేపాడు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కేఏ పాల్ ట్రస్ట్ రద్దు అయిపోయింది. తన పీస్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. దానివల్ల ట్రస్ట్ రద్దు అవటం వల్ల అతనికి ఫారెన్ నుంచి వచ్చే డబ్బులు రావడం రాకుండా ఆగిపోయినాయి. కేఏ పాల్ ఏమో అవినీతిపరుడు కాదు, ఈ మత ప్రబోధకుడుగా ఉంటూ కేఏ పాల్ ఏం చేశాడంటే అతను కొంత విదేశాల నుంచి తెచ్చి స్వదేశంలో చెప్తా కొంచెం మత మార్పులకి పాల్పడుతుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతను శాంతి దూత ముసుగులో మత మార్పులు చేస్తున్నాడు. అంటే భారత రాజ్యాంగం ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎవరు ఏ మతంలోకి అయినా పోవచ్చు, ఏ మతంలో నుంచి పోవచ్చు. అదే ఫ్లెక్సిబిలిటీని అడ్డం పెట్టుకొని అతను ఏంటంటే అందరి మీద ఇరుసుకు పడతారు. ఆల్ పొలిటికల్ పార్టీ మీద నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు ఒక 10 మందిని కార్యకర్తలను నెంబడబెట్టుకొని చెయ్యి, తప్పులేదు కాదు. కానీ దోపిడీదారుడు మాత్రం కాదమ్మా. కేఏ పాల్ మీద ఉండేటటువంటి మచ్చ ఏంటంటే మత మార్పిడి చేస్తాడు. ఇది తప్ప కేఏ పాల్ మీద ఇంకా మిగతా అలిగేషన్ లేవు. అన్ని రాజకీయ పార్టీల్ని అందరినీ నువ్వు విమర్శిస్తున్నప్పుడు కేఏ పాల్ చెప్పే మాటల్లో సత్యం ఉన్నప్పటికీ ఎందుకో కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే అక్కడ మతవాదం, ఇతను మతం అనేది అడ్డొస్తుంది. నువ్వు మతాన్ని పూర్తిగా వదిలేయి, నువ్వు అందరివాడిగా ఉండు, నువ్వు కొందరివాడిగా ఉంటూ అందరి గురించి మాట్లాడకూడదు. కాబట్టి అతను కేఏ పాల్కు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే మతం. అతని మతమే అతనికి శత్రువు. సో ఆ మతంలో కూడా ఈ భిన్న పార్టీలు ఉంటాయి, 14 తెగలు ఉంటాయి. మళ్ళీ కేఏ పాల్ది ఒకటే మతం కాదు, ఆ మతంలో కూడా 14 తెగలు ఉంటాయి. అట్లాగే నేను అనేది ఏంటంటే భారతదేశంలో ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇప్పుడు మనం చూద్దామమ్మా, ఒక మచ్చుక ఇది చెప్తా నేను. హిందూ మతం ఉందా, క్రిస్టియన్ మతం ఉందా, ముస్లిం మతం ఉందా, జోరాస్ట్రియన్ మతం ఉందా, ఇస్లాం ఉందా, బ్రహ్మకుమారీస్ ఉన్నారా, తర్వాత లింగాయత్తులు ఉన్నారు, బసవేశ్వరుడు మతం ఉందా, అట్లా బుద్ధిజం ఉందా, ఎన్ని మతాలు ఉన్నాయో చూడమ్మా భారతదేశంలో. అందుకే భారతదేశంలో 6000కు పైగా కులాలు ఉంటాయి. అంటే ఒకరికొకరికి అసలు పడదు. కానీ భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి దేశం, ఏకైక దేశం భారతదేశం. దానికి సెల్యూట్ నా దేశానికి. ఎందుకంటే ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్న చోట దేశం కోసం ఒక్కటిగా నిలబడతారు చూసావా, ఇది గొప్పతనం. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఈ కుల రాజకీయాలు వల్ల పెట్టుబడులు రావడం లేదు అనేది కాదు. కుల మత తర్వాత కక్ష కొత్తగా సృష్టించారు ఈ పదాన్ని ఈ మధ్య. కక్ష రాజకీయాలు ఏంట్రా? కక్ష రాజకీయాలు ఏముండదు, దోపిడియే ఉంటది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని తీసుకుందామమ్మా. తెలంగాణ ఉద్యమంలో 2001లో టీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి 2001లో మంత్రి పదవి రాబోయాలకి టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కోట్లు వాళ్ళ ఎట్టొచ్చినాయి, అంతకుముందు ఎందుకు సంపాయలేదు? అది $1 మిలియన్ పరిచయం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వాడు మేనల్లుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ 10 ఏళ్ళు తెలంగాణలో దోచిందెంత దాచిందెంత. ఈ మధ్య దుబాయ్లో కూడా దాపిడితే వాడు చచ్చిపోయినట్టు, ఎడిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది. అందుకే చెడపొక్కరా చెడేవు, దోచిన సొమ్ము ఏదో ఒక రోజు పొరుల పాలు ఏడు దోచేసింది దుబాయ్లో దాపెట్టారంట. వాడు చచ్చిపోయింది, ఈ మధ్య ఎడిపోయిందో తెలియదు. అందుకనే ప్రజల సొమ్ము రాళ్లపాలు అంటారు. అట్లాగే దోచిన సొమ్ము అవాల వ్యాపారస్తుల దగ్గర దాపెట్టుకున్నారు. వాడు చచ్చిపోయిండు, ఏమైపోయిందో వాడికి తెలియదు. పోయిల్లా పాపిష్ట సొమ్మ ఎట్టుంటుంది, ఉండదు కదా. ఆ విధంగా జరుగుద్ది అన్నమాట. నేను అనేది కక్షపూరిత రాజకీయాలు కాదు. వాళ్ళు పెద్దలు అన్నమాట ఏంటంటమ్మా, పెట్టుబడులు రావు అన్నారు. పెట్టుబడులు ఎట్టొస్తే చెప్తాను. పెట్టుబడులకి కావాల్సిన మౌలిక వసతులు ఉండయా లేవా చూస్తారు పెట్టుబడిదారుడు. శాంతి భద్రతలు అదుపులో ఉండయా లేవా చూస్తారు. హ్యూమన్ రిసోర్స్ అందుబాటులో ఉండయా లేవా చూస్తారు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, అర్థమైందా, తర్వాత సీ కనెక్టివిటీ, ఈ 3 కనెక్టివిటీలు ఉండయా లేవా చూస్తారు. అట్లా ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీలో నేను చెప్పింది ఈ 3 మేజర్ చేస్తే మౌలిక వసతులు అనగానే విద్యుత్ శక్తి, తర్వాత వాటర్, శాంతి భద్రతలు,
హ్యూమన్ రిసోర్స్ అంటే పనిచేసే వర్కర్లు దిక్కుతారా లేదా అవి చూసుకుంటాడే తప్ప అవినీతి పరులు జైల్లో వేస్తుండ్రో అవి పట్టించుకోరమ్మా. పారిశ్రామికవేత్తకు కావాల్సింది ఏంటంటే శాంతి భద్రతలు అదుపులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన విద్యుత్ ఛార్జీలు అందుబాటులో ఉండటం, విద్యుత్ 24/7 అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన వాటర్ అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన భూములు అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉండటం, స్కిల్ మ్యాన్ పవర్, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్, సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుంది. ఇది చూసుకుంటాడే తప్ప ఎవరినో ఒకరిని లోపలేస్తే పారిశ్రామికవేత్తలు పారిపోరు. యదవల్ని జైల్లో పెట్టాలా, అవసరమైతే ఉరిదీసి పారేయాలి. యదవల్ని జైల్లో ఒక 20 కుటుంబాల వాళ్ళు 30 కుటుంబాల వాళ్ళు జైల్లో ఉన్నంత మాత్రాన 5,30,00,000 మంది ఉంటారు. ఏది సీమాంధ్ర నేల మీద ఎవడు బాధపడ. అవినీతి పరులను శిక్షించమని అంటారు సామాన్యులు, అంతే తప్ప అవినీతి పరులను వదిలేయమని చెప్పరు. ఇది కొత్త డైలాగు. ఎందుకంటే తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతేని తప్పించుకోవడానికి కక్షపూరితం అంటారు. అంటే తప్పు చేసిన వదిలేయమని చెప్తారా? ఏ నాయకుడైనా సరే నీతి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన శిక్షించండి అనే చెప్తాడు. వాడు అవినీతి పరుడైతేనే కక్ష రాజకీయాలు అంటారు. అవినీతి పరుడు నోట్లో నుంచి వచ్చే పదం ఏంటంటే కక్ష రాజకీయాలు. భయస్థుడి చేతిలో ఉండేటటువంటి నోట్లో నుంచి వచ్చే పదమే కక్ష రాజకీయాలు. ధర్మాత్ముడైనటువంటి వాడి చేతిలో నుంచి ఆ పదం రాదు. నీతిమంతుడు నోట్లో నుంచి ఆ పదం రాదు. తప్పు చేసిన వాడిని శిక్షించమనే చెప్తాడు. అందువల్ల ఏంటంటే మానుకోండి. నేననేది అందుకనే నేను ఎప్పుడు చెప్తానమ్మా, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది. రెండో పదం సత్యమేవ జయతే. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడు, సత్యం విజయం సాధిస్తుంది అని చెప్పద్ది. మూడో ధర్మం మన ఏం చెప్పద్ది, మన సనాతన ధర్మం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలని చెప్పే ధర్మం మన యొక్క సనాతన ధర్మం. ఇంత గొప్ప రాజనీతి ఇంకెక్కడుందో నాకు చెప్పనమ్మా. ఈ 3 పదాలే, ఇంతకు మించి ఏమన్నా చెప్పగలవా? సత్యమేవ జయితే, ధర్మో రక్షిత రక్షిత, లోకా సమస్త సుఖినో భవంతు అన్నరే తప్ప అవినీతి చేయమని, అవినీతి దుర్మార్గులను వదిలేయమని చెప్పలా. అందుకనే అష్టాదశ శక్తి పీఠాలు 18 అసురులను సంహరించమని చెప్పి ఆది పరాశక్తి ఏనాడో చెప్పింది. అవినీతి పరుల్ని కోకట వేళతో సహా పెకిలించి పెద్ద బండగట్టి బెంగాల్లో వేయాల. అదే భారత అష్టాదశ శక్తి పీఠాల్లో ఆది పరాశక్తులు అందరూ కూడా చేసింది అదే. దుర్మార్గుల్ని సంహరణం చేయకుండా దేవతలైన దేవతల పేరు ఒకటి చెప్పండి నాకు. మహంకాళి కానీ, విజయవాడలో ఉన్న దుర్గమ్మ కానీ, వరంగల్లో ఉన్న మహంకాళి కానీ, వీళ్ళందరూ ఎవరు? దుర్మార్గులను దుష్టుల్ని వధించిన మహిళామణులు. కాబట్టి దుర్మార్గుల్ని జైల్లో ఉండాలా, లేదంటే బండగట్టే బే ఆఫ్ బెంగాల్లో సజీవ సమాధి చేయాలా. అంతే తప్ప దుష్టులను వదిలేయండి. ఈ డూప్లికేట్ మాట్లాడొద్దు, స్ట్రైట్గా మాట్లాడమని ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా. జై హింద్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.